వెల్కమ్ టు పూజిలాగ్స్. ఇవాల్టి స్పెషల్ బెల్లం బూరెలు. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా నివేదించి కర్ణకటాక్షాలు పొందండి. ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పొడి బియ్యం మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని కొంచెం రవ్వగా పిండిగా వచ్చేటట్టు బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకుని ఒక జల్లిట్లో వేసుకొని రవ్వని పిండిని వేరువేరుగా చేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నెలోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ వచ్చేంత వరకు మరిగించండి. 2 గ్లాసెస్ వాటర్కి 3/4 గ్లాస్ బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత తురిమి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కొబ్బరిని ఉడికించండి. కొబ్బరి 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనము 3/4 గ్లాస్ రవ్వను కొలుచుకొని వేసుకొని బాగా మిక్స్ చేయండి. 2 గ్లాసెస్ వాటర్కి మనం 3/4 గ్లాస్ రవ్వ వేసుకోవాలి. 1 గ్లాసు పావు మెత్తని పిండి వేసుకోవాలి. ఈ రవ్వ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత మనం పిండి యాడ్ చేసుకోవాలి. గ్లాసు పావు పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు పిండి ఉడికిన తర్వాత మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనము పిండి చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని మనం బూరెలు అయితే ఇలా ఆయిల్ పేపర్ మీద ఒత్తుకోవచ్చు. తర్వాత మనం చేతుల మధ్యలో రౌండ్గా చుట్టి ప్రెస్సింగ్ అయినా చేయొచ్చు. ఈ బూరెలు ఈజీగా చేసేయచ్చు. ఈ బూరెలు చేసేటప్పుడు కొంచెం మనం మందంగా చేసుకోవాలి. అదే పలచగా చేస్తే నూనెలో బాగా వేగిపోయి గట్టిగా అవుతాయి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి మనము చేసిన బూరెల్ని వేసుకుంటాము. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసిన బూరెల్ని వేసుకోవాలి. ఇలా 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న బూరెలు స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. బూరెలు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతకన్నా ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే ముందు బయటకు తీసుకోండి. ప్రసాదం రెసిపీ బూరెలు రెడీ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.